కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని కార్యక్రమాలను కూడా మండల కేంద్రాలలో అదేవిధంగా జిల్లా కేంద్రంలో కూడా ధర్నాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మన సీఎం గారు చేస్తున్నటువంటి అన్యాయం అనేది ఎట్లయితే ఉందంటే రైతులకి వాళ్ళు ఎంత నమ్మి ఓట్లేస్తే వాళ్ళను నట్టేట ముంచిన విధంగా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. ముఖ్యంగా చెప్పాలంటే రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని మనకు ఎలక్షన్స్ అయిపోయిన డిసెంబర్లోనే చేస్తానే, తర్వాత ఆగస్టు 15లోపు చేస్తానే, అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు. దాదాపుగా గ్రామాల్లో 30-40% వెంటనే మీరు రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని కోరుతున్నాము. ముఖ్యంగా మీరైతే ఎలక్షన్స్ ముందు ఏ ఆంక్షలు పెట్టలేదు, ఈరోజు అడ్డదిడ్డమైన ఆంక్షలు పెట్టి రైతులను మోసం చేస్తున్నారంటే ఈరోజు తెలంగాణ రైతాంగం బాధపడుతుంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ప్రతి రైతు కూడా సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా ఉండేవాడు గ్రామాల్లో రైతులుగా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతు కూడా బాధపడే పరిస్థితి వచ్చిందంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారు, తెలంగాణ ఆడపడుచులను అవమానిస్తున్నారు. మీ స్థాయికి అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఈ రకంగా మేము ప్రశ్నిస్తున్నాము. దయచేసి మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా రైతు బంధు అంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇలాంటి ఆంక్షలు ఏం పెట్టలేదే. భూమి ఉన్న ప్రతి ఒక్కరూ రైతు అనే ఆశించిండు, ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు చేసిండు, రైతు బీమా కూడా కల్పించిండు. ఈరోజు మీరు ఆంక్షలు పెట్టి రైతులను ఇంత అన్యాయంగా ముంచుతున్నారే, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. దానికి రైతు రుణమాఫీ చేసి మీరు చిత్తశుద్ధి చూపించాలని కూడా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారికి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా కలెక్టర్ గారికి రిమాండ్ వేయాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్నాలు చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ జోగులాంబ గద్వాల జిల్లా తాలూకాలోని రైతులందరికీ కూడా మేము ఎల్లప్పుడూ అండదండగా ఉంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పోరాటం చేస్తాము.